ఈరోజు వీడియోలో నేను మీకు 30x50 కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించబోతున్నాను. మోడల్ చాలా బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే స్పేషియస్గా వచ్చింది ఇల్లు మొత్తం అంతా కూడాని. ఇందులో మనకి డైనింగ్ ఏరియా, పూజ రూమ్, కిచెన్ ఇలా అన్నీ కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్తాను, ఇల్లు మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకండి, వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి. సో పదండి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. బయట ఇదంతా కూడా గార్డెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్దాం పదండి. ఇది టోటల్గా 166 గజాలు అయితే వస్తుంది మొత్తం ఇదంతా కూడా. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఒక 3.5 సెంట్లు అయితే ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 21 అంకణం అయితే రావడం జరుగుతుంది. స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు. అండ్ మనకి మెట్లు కూడా మనకి గ్రానైట్తో రావడం జరిగింది చూడండి. మెట్ల ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది, బోర్ ఇవన్నీ కూడా. అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. అండ్ మనకి నార్త్ వైపు చూసుకున్నట్లయితే 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు. పదని ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా. చాలా స్పేషియస్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ సీలింగ్ డిజైన్స్లో కూడా మనకి కోలైటింగ్ అయితే ఇంక్లూడ్ అయితే వచ్చింది. అండ్ ఇది టీవీ యూనిట్ ఇది. సో ఐడల్స్ పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ స్పేస్ ఇదంతా కూడా బాగా వచ్చింది ఇందులోని. అండ్ నార్త్ వైపు అయితే ఎటువంటి డోర్ అయితే ఇవ్వలేదు, జస్ట్ మనకి ఒక విండో ఇచ్చారు ఈ పక్కన. అండ్ దానికి ఆపోజిట్లో ఇంకొక విండో ఇచ్చేసారు. సో లోపల చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. వైట్ కలర్ చాలా బాగుంది. అండ్ సెంటర్లో గోల్డ్ స్ట్రిప్ కూడా చాలా బాగుంది దీనికి యూజ్ చేసింది. పక్కనే కిచెన్ అయితే ఇచ్చేసారు. ఇది ఓపెన్ కిచెన్ ఇది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే చిన్నది వ్యానిటీ యూనిట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ సీలింగ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి సాకెట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు వీళ్ళు, గ్రైండర్ మిక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది గ్రే కలర్లో యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. కిచెన్ చాలా బాగుంది. మెయిన్ చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ మొత్తం అంతాని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ ఇచ్చారు కదా చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ వాష్ బేసిన్ వచ్చేసరికి మనకి గ్లోరా కంపెనీ అయితే తీసుకున్నారు, ఇదిగోండి. అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇల్లు వచ్చేసరికి నెల్లూరు 4th మైల్లో అయితే ఉండడం జరిగింది. రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి జస్ట్ 5.5 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బస్ స్టాండ్ కూడా దగ్గరగానే ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్లోరింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బార్డరింగ్ అంతా కూడా బ్లాక్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఎదురుగా ఇది ఓపెనబుల్ డోర్స్తో వాటర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ పక్కన మనకి సౌత్ వైపు ఒక విండో కూడా రావడం జరిగింది. సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే రెగ్యులర్గా హౌస్ సేల్స్ వీడియోస్ పెడుతూనే ఉంటున్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది మీ సపోర్ట్ ఉన్నట్లయితే కనుక. అండ్ ఇది వచ్చేసరికి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీనికి. జస్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి టెక్స్చర్డ్ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. సో ఒక డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. సో చూసారు కదా, ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది 4x7 సైజులు అయితే ఉంటుంది. కింద ఫ్లోరింగ్కి వాల్కి యూజ్ చేసిన టైల్స్ అనేవి చాలా బాగున్నాయి చూడండి. మెయిన్ పెద్ద పెద్ద బాత్రూమ్లు అయితే ఇచ్చారు, ఎక్కడ ఇరుగ్గా అయితే లేవు, ఇవి చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఇక్కడ. సిరా కంపెనీది ఇచ్చారు కమోడ్ అనేది. అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులోని.
టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి 166 గజాలు అయితే కట్టడం జరిగింది. అంటే 3.5 సెంట్లు కింద చెప్పుకోవచ్చు. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 21 అంకణాలు అయితే రావడం జరుగుతుంది టోటల్ ల్యాండ్ అంతా. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ టోటల్ అంతా కూడా వస్తుంది ఇది. సో చూసారు కదా, మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం. పదండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి జనరల్గా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి వార్డ్రోబ్ కనబడుతుంటుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. సో సేల్స్ బిల్డింగ్స్లో ఏంటంటే మ్యాక్సిమం వుడ్ వర్క్ అనేది తగ్గిద్దామని చూస్తుంటారు. ఇక్కడ అలా కాదు, వుడ్ వర్క్ అనేది ఎక్కువగా ఉండాలి అని చూస్తున్నారు ప్రతి చోట. మీరు గమనించండి ఇక్కడ. సో చాలా బాగుంది రూమ్ అనేది. అండ్ విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రానైట్ అయితే రావడం జరిగింది. యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. వావ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది కూడా పెద్దగానే వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ యూజ్ చేశారు. సైడ్స్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశారు. చూడండి స్టోన్ ఫినిషింగ్ టైప్ టైల్స్ ఇది. ఇదంతా కూడా వార్డ్రోబ్ కింద స్లైడింగ్ వచ్చింది. పదండి ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి ఇది 63 లక్షలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది మెటల్ ల్యాండ్ కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది. సో ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. సో వాషింగ్ మిషన్ కూడా బయట ఇచ్చేసారు దీనికి సంబంధించింది. స్టెప్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్లోర్ పెయింట్ అట్లాగే టైల్స్ ఇట్లాంటివి అయితే యూజ్ చేయలేదు వీళ్ళు, గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ పరగోలా డిజైన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి పరగోలా డిజైన్ వల్లే మనకి ఎలివేషన్ లుక్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ పరగోలా డిజైన్ వల్లే మనకి ఎలివేషన్ బాగుంది. సో కార్నర్లో చూసుకున్నట్లయితే సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే బయట చూసుకున్నట్లయితే 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకునే వరకు వీలైతే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.